DS9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారు దగ్ధం ఘటన సంచలనం సృష్టించింది. చిత్తూరు మండలం సరివేల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆగంతకులు కారును దగ్ధం చేశారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారు, బాధితుల వివరాలు వెల్లడి కాలేదు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో చింతూరు భద్రాచలం మధ్య జాతీయ రహదారిపై రాత్రివేళ వాహనాల ప్రయాణాన్ని పోలీసులు నిలిపివేశారు. సంఘటన జరిగిన ప్రాంతం ఛత్తీస్గఢ్ సరిహద్దును ఆనుకుని ఉండడంతో మావోయిస్టులే కారు దగ్ధం చేశారని భావిస్తున్నారు. నంబర్ ప్లేట్ మొత్తం వీళ్ళు మొదలు పెట్టారు. కాలు ఇప్పుడు కాలు నంబర్ పెట్టి నంబర్ ప్లేట్ అంటారు. రమ్మన్నారు మరి దమ్ము చక్రాలతో దమ్ము చేసే టైర్లతో తారు రోడ్డు, సిమెంట్ రోడ్లు, అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ళ చక్రాలతో నడవడం వల్ల రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అందుచేత ఎవరైనా సరే రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో రోడ్డు మీద ఎక్కితే కనుక సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నో లక్షలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు రైతాంగం యొక్క సౌలభ్యం కోసం రోడ్లు వేస్తే అవి మీరు దమ్ము చక్రాలు మార్చుకోవడానికి బద్దకించి రోడ్ల మీద దమ్ము చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ కూడా ఒక సీజన్ కై పాడైపోతున్నాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ రైతులు కూడా సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే టైర్లు మార్చుకోకుండా ఈ దమ్ము చక్రాలతో రోడ్ల మీద తిరుగుతూ ఉంటే తెలియజేస్తే వారిని కోర్టులో పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో మన రోడ్లు మనమే పరిరక్షించుకుందాం. కృషి ట్రాక్టర్ డ్రైవర్లు, తమ్ము డ్రైవర్లు అందరూ కూడా ఈ విషయంలో సహకరించి మన రోడ్ల డ్యామేజ్ అవ్వకుండా మీరందరూ సహకరించాలని వారు కోరారు. జగ్గంపేట, కెల్లంపూడి ట్రాక్టర్ డ్రైవర్లు, దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే కృషి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి. మీరు ఇప్పుడు దమ్ముల సీజను, ప్రభుత్వం ఎన్నో లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పళ్ళ చక్రాల టైర్లతోటి, దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం వలన రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాల మనిషి రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైనా సరే దమ్ము చక్రాలతో, అది కృషి ట్రాక్టర్ అవనండి, పెద్ద ట్రాక్టర్ అవనండి, సీజ్ చేసి కోర్టుకు పెడతాం. దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు. ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగానికి అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి. ఈ విషయంలో అందరూ కూడా, రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పళ్ళ చక్రాలతో రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద, తారు రోడ్ల మీద, అలాగే మన పొలాలకు వెళ్లే రోడ్లని కనుక ఎక్కిస్తే వెంటనే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లో ఉనండి, కృషి ట్రాక్టర్లో ఉనండి. మీరు బెల్ట్లు ఉపయోగించుకుంటారో రాతగానే టైర్లు, మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు, కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. జాతీయ వినియోగదారుల దినోత్సవాల్లో భాగంగా పెద్దాపురం పట్టణ పరిధిలో సాగర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెద్దాపురం డివిజన్ వినియోగదారుల అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు బి సూర్యనారాయణమూర్తి వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించారు. వ్యాసరచన పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కేవీవీఎస్ ప్రసాద్, ఎస్ రామలక్ష్మి, ఎం శివప్రసాద్, బి పావని తదితరులు పాల్గొన్నారు. అంటే మీకోసమే వినియోగ విద్యార్థుల ప్రమాణ పత్రము. వినియోగదారులైన నేను వినియోగదారుల రక్షణ చట్టం 2019 యొక్క స్ఫూర్తిని, కష్టాన్ని అర్థం చేసుకుని చట్టం నాకు కల్పించిన
హక్కులను సద్వినియోగం చేసుకుంటూ అక్రమ వ్యాపార విధానాల బారిన పడకుండా మోసపూరిత ప్రకటనలచే ప్రభావితం కాకుండా నాణ్యమైన వస్తు సేవలను కొనుగోలు చేస్తాను. అలాగే కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకి బిల్లు తీసుకుంటాను. ఎంఆర్పి కన్నా అధిక ధర చెల్లించకుండా కొనుగోలు సమయంలో నాణ్యత, పరిమాణం, ధర, స్వచ్ఛత విషయంలో రాజీ పడకుండా ఉంటాను. మోసం జరిగిన పక్షంలో ప్రశ్నిస్తానని, అవసరమైతే వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. ఈ విషయంలో నా తోటి వినియోగదారులను సైతం చైతన్యపరుస్తూ పర్యావరణ హితమైన మరియు ప్రామాణిక చిహ్నం గల వస్తువులనే కొనుగోలుకై వారిని ప్రోత్సహిస్తూ బాధ్యత కలిగిన వినియోగదారునిగా నడుచుకుని వినియోగదారుల అవగాహన మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామిని అవుతానని ఇందు మూలంగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. 60 రూపాయలకి 70 రూపాయలకి మనకి అమ్ముతుంటాం. అయితే ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అదే హెరిటేజ్ వాళ్ళది, విశాఖ, అలాగే రకరకాలైనటువంటి కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు కూడా పాలు, పెరుగు, పిల్లపడి ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఎవరు అమ్మినా కూడా వీటిని ఏమన్నారంటే పరిశుభ్రం, ఏమంటారు పరిశుభ్ర ప్రోడక్ట్స్. పరిశుభ్రం, నాన్ పరిశుభ్రం అంటే పాడైపోయి నిలవ ఉన్న పాడైపోయిన దాన్ని నాన్ పరిశుభ్రం అంటారు. పాడైపోయిన అంటారు పరిశుభ్రం అంటూ ఉంటారు. కూరగాయలు మనకు అంటే 4 రోజుల మీద పాడైపోతాయి కదా. అలాగే పాలు కూడా ఆ బ్యాచ్ నెంబరు, దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ రేటు, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటూ ఉంటుంది. అంటే వినియోగించేటువంటి డేట్, ఆ డేట్ లోపలే దాన్ని వాళ్ళు అమ్మాలి, మనం వాడుకోవాలి. అది దాటిన తర్వాత కానీ ఏ వ్యాపారైనా ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఆ డేట్ అయిపోయి మనకి అమ్మితే వాడి మీద కూడా మనం చర్య తీసుకోవచ్చు. అంతేకాదు తప్పనిసరిగా పాల ప్యాకెట్లు కొనుక్కున్నా, పెరుగు ప్యాకెట్లు కొనుక్కున్నా కూడా ఆ బ్యాచ్ నెంబర్స్, ఆ యొక్క ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకుని కొనుక్కుంటూ ఉండండి. అలాగే జింక్ ఫుడ్స్కి ఎక్కువగా తినకండి. జింక్ ఫుడ్స్లో ఆయిల్స్ కల్తీలతో వచ్చేస్తున్నాయి. అలాగే కొన్ని ప్యాకింగ్ ఆయిల్ కాకుండా అనేక రకాల కల్తీ ఆయిల్ వచ్చేసి దాంతో మీకు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు ఇలాంటివి తయారు చేసి రోడ్డు మీద అమ్మేస్తూ ఉంటారు, పిల్లకాయలు ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మీకు కల్తీ నూనె తయారవుతూ ఉంటాయి. కాబట్టి బయట ఫుడ్ తింటే అవుతుంది, అనారోగ్య పాలవుతూ ఉంటారు. అందుచేత అలాంటి తినకుండా మానేయండి. అలాగే ఏ వస్తువు కొనుక్కున్నా బిల్ మాత్రం తీసుకుంటూ ఉండండి. నిర్ణీత గడువులోగా దాని మీద ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు వాడు సరైన సమాధానం ఇచ్చి మనకి కానీ వీటి చేయకపోతే వాడి మీద చట్టరీత్యా కూడా కట్టుబడి కమిటీలో మనం ఫిర్యాదు చేసి మనం న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంటుంది. ఇది కాకుండా మీకు ఎక్కువగా మీరు తెలియజేసేది ఏంటంటే సెల్ ఫోన్ ఎక్కువగా వాడకండి. సెల్ ఫోన్ కానీ ట్యాబ్లు కానీ ఎక్కువ కంపెనీస్ కానీ వాడితే దానివల్ల అవుతుందంటే తొందరగా మీకు వయసు మీరిన తర్వాత కాకుండా వయసులో ఉండగానే ఐసైట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఐసైట్ అంటే అర్థమైందా? కంటికి అద్దాలు రావడం అన్నమాట. అంటే దగ్గరగా ఉన్న చూడలేకపోతుంటారు, దూరంగా ఉన్న చూడలేకపోతుంటారు. అంటే వాళ్ళకి అసమానం ఏంటంటే టీవీ చూడలేమో, లేకపోతే సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆటలాడుకోవడం జరుగుతూ ఉంటాయి. దీనివల్ల అవుతుందంటే మీకు తొందరగా డెఫ్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. చెవులో పెట్టుకుంటూ ఉంటారు కదా, దానివల్ల అవుతుంది తొందరగా డెఫ్నెస్ వస్తుంది. అలాగే సైట్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అంచేత ఇలాంటి ఈ
అలాగే వెహికల్ మీద పెట్టి పక్కన పెట్టుకుంటుంటారు. వాళ్ళకి ఏమవుతుంటే స్పాండైటిస్. భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ పేర్కొన్నారు. పెద్దపురం మండలం గోరింట్ల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీరమణి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ కాంతారావు, సర్పంచ్ పచ్చిపాల నేరుకుమారి, ఎంపీటీసీ పచ్చిపాల సతీష్, బర్రె నూకరాజు స్వామితో పాటుగా పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సంతోషం. అంటే నేను ఫస్ట్ టైం వస్తాను ఈ విలేజ్కి. మనం రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీ స్టార్ట్ అయిపోయినా మనం ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండడం వల్ల ఒక 4 రోజులు లేట్ చేసుకున్నాం. అండ్ మనం స్టార్ట్ చేసేటప్పటికి కూడా ప్రిపరేషన్ వైజ్ మొత్తం అందరూ ఆల్ రెవెన్యూ సంబంధించి, తర్వాత రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ గురించి కొంచెం ట్రైనింగ్ తీసుకొని ఇవాళ టీం అంతా ఇక్కడికి వచ్చాం. సో ఈ సందర్భంగా నా వైపు నుంచి నేను చెప్పదలుచుకున్న 2-3 విషయాలు ఏంటంటే, ఒకటి, ఈ కార్యక్రమం కేవలం రెవెన్యూకి సంబంధించి, అంటే భూములకు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా, భూములకు సంబంధించి ఏదైనా గొడవలు ఉన్నా, అలాంటి వాటి గురించి మాత్రమే ఈ కార్యక్రమం ఉద్దేశం. దయచేసి నాకు తెలిసి ఈ ఊర్లో డ్రైన్స్ అవసరం ఉంది, ఈ కాలువలు అవసరం ఉంది, ఇలాంటి వాటివి ఈ గ్రామ సభలో మనం చర్చించుకున్న ఉపయోగం లేదు. దానివల్ల మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే దానికి ఈ సదస్సు వల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఈ మీటింగ్ వల్ల. సో మనం ఈ మీటింగ్ని భూమికి సంబంధించిన గొడవలు, మీకు ఏదైనా రీసర్వేలు ఏదైనా 1% అటు ఇటు పడింది, లేకపోతే నా బదులు ఇంకొక పేరు పడిపోయిందనో, లేకపోతే మాకు రావాల్సిన భూమి కనిపించట్లేదనో ఆన్లైన్, ఇలాంటి కారణాలు ఉన్న ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈ సభలో ముఖ్యంగా మనం చర్చించుకోవడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ తహసీల్దార్ గారికి తర్వాత కొన్ని విఆర్ఓకి ఇస్తే మనం దాని స్పెసిఫిక్ ఇది ప్రతి సోమవారం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రవులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సహాయంతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం మంగళవారం, బుధవారం 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కంటి సీ ఫుడ్స్ తిమ్మాపురం జనరల్ మేనేజర్ గోపిచంద్ హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి, డాక్టర్ డి నిఖిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడారు. నెక్కంటి సీ ఫుడ్స్ వారు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారని, ఈ వైద్య శిబిరాన్ని కాట్రవులపల్లి పరిసర గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, 2 రోజుల పాటు వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందని, ఇక్కడ ప్రత్యేకత కళ్ళు పరీక్షలు చేసి వారికి కావలసిన కళ్ళజోళ్లు ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతోందని, ఆపరేషన్ పడేవారు వైజాగ్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి మళ్లీ ఇక్కడ దించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్టా సుగుణారావు, మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య, ముసిరెడ్డి నాగేశ్వరరావు, కంటే రామారావు, వెన్న వీరబాబు, బిక్కిన బాబీ, దమరసింగు మధు, పప్పు గణేష్, నెక్కంటి రమేష్, డాక్టర్ చంద్రమౌళి, పాపయ్య, శాస్త్రి, రాయుడు, శ్రీనివాస్, శుంకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శంకర్ ఫౌండేషన్లో డీజీఎంగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కాట్రావల్లి గ్రామంలో ఈరోజు రేపు 2 రోజులు కంటి సమగ్ర శిబిరం జరుగుతుంది. సమగ్ర శిబిరం అంటే కళ్ళద్దాలు పడే వాళ్ళకి కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది, మందులు పడే వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంటికి సంబంధించిన ఎన్ని రకాల ఆపరేషన్లు అయితే ఉన్నాయో అన్ని రకాల ఆపరేషన్లకి తనిఖీలు ఇక్కడ చేస్తారు. తనిఖీలు చేసి అవసరమైన వాళ్ళని ఈరోజే మన విశాఖపట్నంలో ఉన్న శంకర్ ఫౌండేషన్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆపరేషన్స్ చేసి మళ్ళీ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే నెక్కంటి సీ ఫుడ్స్ వారి తాలూకా ఆర్థిక సహాయంతో ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలాగే ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా నిశ్శబ్ద కంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందునుంచి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా వచ్చి చూస్తే వాళ్ళకి కళ్ళద్దాలు పడితే వాళ్ళకి నచ్చిన ఫ్రేమ్లోనే కళ్ళద్దాలు సెట్ చేసి ఇవ్వబడడం జరుగుతుంది. అందునుంచి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా థ్యాంక్ యూ.
శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు ఐసీడీఎస్ ప్రాజెక్టులో చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి ఆకుతోటి రామచంద్ర తెలియజేశారు. పుట్టపర్తి డివిజన్ కార్యదర్శి షేక్ మున్నా తదితర ఆర్సీపీ నాయకులతో కలిసి పబ్లిక్ గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఓడీసీ ఐసీడీఎస్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై పలు పత్రికల్లో కథనాలుగా వచ్చినా కూడా సిడిపిఓ సూపర్వైజర్ల విధి నిర్వహణలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. ఆమడగురు మండలంలో అంగన్వాడీ పోస్టుకు సంబంధించి సిడిపిఓ అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపించారు. తనకు అనుకూలమైన కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లోకి రాకపోయినా వారికి జీతాలు పెట్టి సగం సగం పంచుకుంటున్నారని పేర్కొన్నారు. సెంటర్లలోని పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందించడంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు విఫలమయ్యారని తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్సీపీ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ ఆమడగురు మండల కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు వెంకటేష్, శంకర, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అమ్మడగూరు ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి ఐసీడీఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ సెంటర్లలో మరి సరైనటువంటి పౌష్టికాహారము మరి గుడ్లు కావచ్చు, ఇతరత్ర సరుకులు కావచ్చు సరైనటువంటి పద్ధతిలో వీళ్ళు పంపిణీ చేయకుండా అనేకమైనటువంటి అక్రమాలు చేస్తూ మండలి హెడ్ క్వార్టర్లో వచ్చేసి ఆఫీసు పెట్టుకోకుండా ఎక్కడో 4 కిలోమీటర్ల దూరంలో ఆఫీసు పెట్టుకొని ఉద్యోగరీత్యా మరి సరైనటువంటి మరి పర్యవేక్షణ లేకోకుండా అంగన్వాడీ సెంటర్లను కూడా వాళ్ళు సందర్శించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అమ్మడగూరు మండలానికి సంబంధించి ఒక వ్యక్తితోటి మరి డబ్బులు కూడా వసూలు చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగం కూడా ఇప్పించడం జరిగింది. ఈ ఐసీడీసీకి సంబంధించినటువంటి ఆఫీసరు ఈమె పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి ఆర్సీపీ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మేము మా మిత్రులందరూ కూడా కలిసి అక్కడ ఒక వినతి పత్రం కూడా సమర్పించడం జరిగినది. మరి మా కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే ఎన్క్వైరీకి వేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ ఎన్క్వైరీలో మరి సరైనటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ డిమాండ్ చేస్తాము. సత్యసాయి జిల్లాలోని ఓడిచెరువు మండల ప్రాజెక్టుకి సంబంధించి సిడిపిఓగా పనిచేస్తున్నటువంటి వరలక్ష్మి గారు, అలాగే సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి విజయలక్ష్మి గారు, వీరు గ్రీవెన్స్ నా పొద్దు మాత్రము ఆ రోజు లేదంటే మరుసటి రోజు 2 రోజులు మాత్రమే విజిట్ చేస్తారు. వాళ్ళకి ఏ మండల కేంద్రాల్లో అంగన్వాడీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే వీళ్ళు విజిట్ చేస్తూ మిగతా లేని సెంటర్లో కూడా ఇప్పుడు దాదాపుగా బావాసపల్లి అని ఓడిసి మండల కేంద్రంలో ఉంది. మరి ఆ కేంద్రంలో దాదాపుగా 10 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. మరి దానికి కాయగూరలకు 17,000 రూపాయల పైన ఈమె వాళ్ళకి ఇస్తుంది. మిగతా సెంటర్లో 30-40 మంది ఉండే వాళ్ళకు మాత్రము తక్కువ ఇస్తూ వీళ్ళకు వచ్చినటువంటి ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి పోషక పదార్థాలలో ప్రతి దాంట్లో అంటే తక్కువ ఇస్తూ మరి వాళ్ళకు కూడా సెంటర్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపైన పూర్తిగా విచారణ చేయాల్సినటువంటి అధికారులు ఆ పక్కన రాలేదు. వీళ్ళ అక్రమాలు ఎక్కువైపోయినాయి. అదే అమ్మడగూరు మండలం సంబంధించి అక్కడ కొన్ని దరఖాస్తులు వచ్చినాయి ఒక పోస్టుకు. మరి ఈమెకు సంబంధించినది మాత్రం తీసుకొని దాదాపుగా లక్షల్లో కూడా దాంట్లో అవినీతి జరిగింది. కాబట్టి దీనిపైన కూడా కలెక్టర్ గారు విచారణ చేసి వీళ్ళపైన పూర్తిగా విచారణ చేసి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దాదాపుగా చాలామంది పత్రికల్లో కూడా వచ్చినాయి. అదేవిధంగా మేము ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఒకటి వినతిపత్రం ద్వారా కూడా ఈ విషయాలను చెప్పడం జరిగింది. మరి దీనిపైన కూడా కలెక్టర్ గారు స్పందించారు. పూర్తిగా విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లకు న్యాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం విజ్ఞాన జ్యోతి కాలేజ్ నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మరియు ప్రతి ఒక్కరు వారి హక్కుల్ని కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ పై అవగాహన మరియు మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను 100 మంది విద్యార్థులతో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవహారం నిర్వహించి అక్కడ ఉన్న వారితో మానవ హక్కుల కోసం తెలియజేశారు. ఈ సందర్భంగా స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడారు. స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలు మరియు యూనివర్సిటీలు మానవ హక్కుల పరిరక్షణకు హక్కులు అణచివేతలేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈ రోజును మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తోందని ఐక్యరాజ్య సమితి ఆమోదించిన డిసెంబర్ 10ని ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని, అలాగే ప్రతి వ్యక్తి సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యా బోధనతో ఈ హక్కులు స్వాతంత్రాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పార్క్ కోఆర్డినేటర్ ఆదిత్య, విజ్ఞాన జ్యోతి కాలేజీ కరెస్పాండెంట్ వెంకటరమణ, నాగేశ్వరరావు, అధ్యాపకులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Our right, our future. 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 So many. Ready to protect. Ready to protect. Human rights. Human rights. Without any discrimination. Without any discrimination. I shall not directly or indirectly through my actions words or deeds violates the human rights to others. Fight for as a part. Fight for as a part. అందరికీ నమస్కారం. నేను సందీప్, స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్. ఈరోజు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర నుండి ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళంతా కూడా మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ డే December 10 మొత్తం వరల్డ్ వైడ్ అంతా జరుగుతుంది. యునెస్కో, యుఎన్ఓ అంతా కూడా డిక్లరేషన్తో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది దీనివల్ల చాలా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్, ప్రతి హ్యూమన్కి కూడా చాలా అడ్వాంటేజెస్ రైట్స్ వల్ల. సో చాలా మంది మన రైట్స్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం. సో దీని మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. ఎలా అయితే ప్రతి డేకి ఒక ఇంపార్టెంట్ డే ఉంటుందో ఇది హ్యూమన్ రైట్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే. సో దీనికోసం మన ఏలేశ్వరం, మన ప్రతిపాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ లోకల్లో మన విజ్ఞాన జ్యోతి కాలేజ్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో కంబైండ్ అయ్యి ఈ యొక్క స్టూడెంట్స్కి అలాగే సొసైటీలో కూడా అందరికీ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు చిన్న అవేర్నెస్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మేజర్గా ప్రతి ఒక్కరు కూడా మన రైట్స్ కోసం మనం ముందు ఫైట్ చేయగలిగితే మనం ఆటోమేటిక్గా వేరే పర్సన్ రైట్ కోసం కూడా మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చూస్తున్నాం సొసైటీలో. మార్నింగ్ నుండి చాలా ఏంటే ఏ రోజు ఎలా జరుగుతుంది, ఎవరు ఏ రైట్ కోల్పోతున్నారు అనే ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో అందరూ ఎడ్యుకేటెడ్ అయితే అట్లీస్ట్ వాళ్ళకి ఉన్న ఆర్టికల్స్లో ఉన్న రైట్స్ని, ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ పర్సన్ తెలుసుకుంటే ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ వల్ల మనం ఏ హక్కు కోల్పోయాం అనే దాని మీద ప్రశ్నించడానికి మనకంటూ ఒక హక్కు ఉంది. సో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేని స్కూల్ పిల్లలే కాకుండా ఈ యొక్క మన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం, ఈ యొక్క వైడ్ స్కేల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం కూడా ఈ స్పార్క్ టీమ్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్లో ప్రతి చోట కూడా ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ స్టూడెంట్స్కి, స్టాఫ్కి, అక్కడ ఉన్న సొసైటీ రిలేటెడ్ ఏరియాస్ కూడా బ్లాక్ చేసి అందరికీ అవేర్నెస్ పాంప్లెంట్స్ కూడా పంచి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో ఇలా My name is Dennis. I am studying second year in Vignana Jyoti Junior College in Erwal. ఈరోజు హ్యూమన్ రైట్స్ కోసం స్పార్క్ ఫౌండేషన్ వారు మా కాలేజ్కి వచ్చి మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినందుకు స్పార్క్ ఫౌండేషన్కి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ స్పార్క్ ఫౌండేషన్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక షేర్ చేస్తామని మా కాలేజ్ అందరూ అనుకుంటున్నాం. మా స్టూడెంట్స్ అందరూ నిర్ణయించుకున్న వరకు స్టూడెంట్స్ అందరూ ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని తెలియజేస్తాం. ఓకే, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ హ్యూమన్ రైట్స్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ స్పార్క్ ఫౌండేషన్ వారు తెలియజేసినందుకు మేము ఒక్కరమే కాకుండా మా కాలేజ్లో ప్రతి క్లాస్కి వెళ్ళి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని తెలియజేస్తామని కోరుతున్నాం. కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ దొరసానిపల్లి గ్రామంలో మాట్లాడారు. గత వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూచట్టం పేరుతో రైతులను భయపెట్టారని, ప్రజల సొమ్ముతో పట్టాలపై రాళ్లపై వైఎస్ జగన్ ఫోటో వేయించుకున్నారని రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే వైఎస్ జగనన్న భూచట్టాన్ని రద్దు చేశామని, 5 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ ప్రొద్దుటూరు మండలం దొరసాని పల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో మాట్లాడారు. రాళ్లు బాధితే జగన్ ఫోటో, ఆయన సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము. ప్రజలంతా భయపడిపోయారు. భయపడిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తామన్నాం, రద్దు చేసినామన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఈ రోజు గత 5 నెలల్లోనే ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి,
ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, గ్రామాల్లో పల్లె పండుగ మొదలైంది, ఒక పక్క అన్నా క్యాంటీన్లు మొదలైనాయి, అవినీతి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి మన యువ నాయకుడు మన నారా లోకేష్ గారు దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చి ఏదైతే మాట చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. విశాఖ జిల్లాలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా ద్వారా మాట్లాడారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ వైసీపీ పార్టీ విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి అర్హత లేదని హోంమంత్రి అన్నారు. విజయసాయిరెడ్డి తప్పులు ఎక్కడ బయటపడుతున్నాయని భయంతో విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారని మీడియా ద్వారా హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేస్తామని, కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోందని వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆయనకు ఏపీ సంపదను దోచుకున్నారని హోంమంత్రి అనిత విజయసాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా ద్వారా మాట్లాడారు. ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలు ఉన్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది. అదే విధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం, అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటిని దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు గాని, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు గాని, ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు గాని అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్ లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా నైతికతకి నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి, ఎన్ని చేయి, కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. ఎంత మంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా రేపొద్దు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి. ఈ రోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో వెళ్తుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదనుకో ఎంక్వైరీ చేసుకోమని చెప్పు. దాని గురించి మాట్లాడడం అనేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. ఆరోపణలకు విషయం చెప్పు. ఈ రోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను. దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇదే గనక చేస్తే 11 కూడా రావు గ్యారంటీగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారు దగ్ధం, ఘటన సంచలనం. జాతీయ రహదారిపై అగంతకులు కారును దగ్ధం. పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ళ చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ డ్యామేజ్. చక్రాలతో రోడ్ల మీద ఎక్కితే కనుక సీజ్ చేస్తామని హెచ్చరించిన ఎస్ఐ. పెద్దపురం పట్టణ పరిధిలో సాగర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు. వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్.